ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నాని కూరట లభించింది. రేషన్ బియ్యం మాయం కేసులో సోమవారం వరకు పేర్ని నాని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తొందరపాటు చర్యలు వద్దని కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశించింది. ఇక తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పేర్ని నాని. ఇక దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో A6 గా పేర్ని నాని ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రేషన్ బియ్యం వ్యవహారం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఇప్పటికే కూడా కొంతమందిని అరెస్ట్ చేయగా దాంట్లో కూడా ఇటు ఏదైతే మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధగా పర్సనల్ ఫీగా వివరించినటువంటి తనను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా లారీ డ్రైవర్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారిని కోర్టు రేట్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో కూడా వీళ్ళ ముగ్గురి ఏదైతే ఆ వాదనలు ఉన్నాయో వాటిని కూడా పోలీసులు వాగ్మూలాలు రికార్డ్ చేశారు. దాంట్లో కూడా ఇటేపు పేర్ని నానిని కూడా A6 గా చేర్చిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఎప్పుడైతే వీళ్ళ ఏదైతే ముగ్గురు అరెస్ట్ చేసి వాళ్ళతో పాటుగా ఉన్నటువంటి మరికొంతమంది కూడా అరెస్ట్ చేసి విచారణ చేశారు. విచారణలో అయితే మాత్రం కొన్ని సంచలన నిజాలు అయితే బయటకు వచ్చాయి. దీంతో కూడా ఇప్పుడు A6 తో పాటు A1 ఉన్నటువంటి నిన్న బెయిల్ పొందినటువంటి జయసుధ కూడా మరోసారి అరెస్ట్ చేసేందుకు కూడా నోటీసులు అయితే ఇచ్చారు. దీంతో కూడా మరొకసారి హైకోర్టును అయితే ఇటు పేర్ని నాని కానీ వచ్చి, అదేవిధంగా పేర్ని నాని సతీమణి జయసుధ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. దీంతో కూడా రేపు సోమవారం వరకు కూడా వాళ్ళు ఎలాంటి అరెస్ట్ చేయొద్దంటూ కూడా వాళ్ళకైతే మన హైకోర్టు కూడా తీర్పించిన సందర్భం అయితే ఉంది. దీంతో కూడా వాళ్ళు ఎలాంటి కూడా విచారణ కూడా ఆదేశాలు చేయొద్దంటూ కూడా పోలీసులకు అయితే మాత్రం హైకోర్టు ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఒక్కసారిగా అయితే పేర్ని నాని కుటుంబానికి అయితే మాత్రం ఈ కేసులో అయితే మాత్రం కొంతమేరకు అయితే ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. నిన్న చూసినటువంటి ఏదైతే జిల్లా కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు తమ వద్ద ఉన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయి అన్నింటిని కూడా కోర్టుకి సబ్మిట్ చేసి వాటన్నిటిని చూపిస్తూ కూడా వీళ్ళకి బెయిల్ మంజూరు చేయకూడదంటూ కూడా ఆ ప్రభుత్వం తరపు నుంచి లాయర్ అయితే మాత్రం హైకోర్టులో అయితే మాత్రం పిటిషన్ సందర్భం అవుతుంది. అయినప్పటికీ కూడా కోర్టు ఎన్ని చూసినప్పటికీ కూడా వీళ్ళకి సోమవారం వరకు ఎలాంటి షరతులు వర్తించు అంటూ కూడా వీళ్ళకైతే మాత్రం ఎలాంటి విచారణ కూడా ఆదేశించవద్దు, అదేవిధంగా అరెస్ట్ కూడా చేయొద్దంటని చెప్పేసి కూడా హైకోర్టు కూడా ఆ పేర్ని నానికి కెళ్ళి కూడా వాదనలు రావడంతో కూడా ఒక్కసారిగా అయితే ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం షాక్ తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై కూడా ప్రభుత్వం ఏదో విధంగా ముందుకెళ్ళాలి, వీళ్ళని మాత్రం అరెస్ట్ చేసేందుకైతే మాత్రం ముందుకే వెళ్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ.